హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇక నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక నిద్ర మబ్బులతోనే ఉన్నాం. ఆబ్వియస్లీ వీకెండ్ కాబట్టి ఇక కొంచెం లేట్గానే లేచినాం అనమాట. ఇక లేగగానే ఫస్ట్ ఛాయ్ లేనిదే మనకి డే అయితే స్టార్ట్ అవ్వదు. నాకైతే ఖచ్చితంగా ఛాయ్ ఉండాలి, లైక్ టీ ఉండాలి, లేకపోతే అస్సలు డే అనేది ఎండ్ అవ్వదు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మా శిఖర పాప పొద్దు లేగానే స్ప్రైట్ తాగుతుంది. దానికి అలవాటు ఉందన్నమాట. ఫ్రిడ్జ్లో ఏమైనా కూల్ డ్రింక్స్ కనిపించగానే ఫస్ట్ నిద్రకి వెళ్ళగానే అదే తాగుడు. ఆబ్వియస్లీ మేమైతే తేము, కానీ మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి తీసుకొచ్చాము. సో ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే బిర్యానీ అయితే చేశానమాట. సో అటర్ ఫ్లాప్ అయిందా ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇవి వచ్చేసి మా నిద్ర మబ్బులు అనమాట, దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు నా డే ఇలా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుందని ఖచ్చితంగా మీకు ఆ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కాబట్టి ఇక మా ఫేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను. సో లైక్ ఎస్, ఇది వచ్చేసి మా మార్నింగ్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ లేగానే ఇక లేస్తూ బ్రష్ చేసుకొని ఇక ముచ్చట్లు పెడుతున్నాము. ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే ముచ్చట్లు ఉంటాయి కాబట్టి ఇక మా పాప మేము అందరం కలిసి ఇక ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. అప్పటి వరకు మా టీ అయితే అవుతున్నది. దయచేసి నా అవతారాన్ని చూసి మీరైతే నవ్వుకోకండి. ఇక మార్నింగ్ కాబట్టి కొంచెం అవతారాలు అలానే ఉంటాయి. ఇక మేము తొందరగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా పాపకైతే ఈ ఆట గుర్తుకొచ్చింది. అప్పటికి టైం అయిపోతుంది, లంచ్ టైం అవుతుంది, ఆకలి అవుతుంది అనుకుంటే 5 మినిట్స్ 10 మినిట్స్ అనుకుంటూ మా పాప అయితే ఆట స్టార్ట్ చేసింది. మీ ఇంట్లో పిల్లలు కూడా అదే కదండి. తీరా రెడీ అయిపోయిన తర్వాత ఈ ఆట ఆడతాం, ఆ ఆట ఆడతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి మీ ఇంట్లో పిల్లలు కూడా అలానే చేస్తుంటారు కదా. ఒకవేళ చేస్తున్నట్టయితే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక మేమైతే ఒక 5 to 10 మినిట్స్ తను ఆడుకున్న తర్వాత ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా త్వరగా అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ నేనే పర్ఫెక్ట్ లేను కాబట్టి ఏం వేస్తున్నాను ఏందని నాకే ఒకరు నేర్పిస్తున్నారు కాబట్టి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ ఏమేమి వేసాను అనేది నాకు ఖచ్చితంగా గుర్తుంది. పసుపు, కారం, ధనియాల పొడి అండ్ సాల్ట్ అండ్ లెమన్, గరం మసాలా అండ్ ఆల్సో లైక్ ఆయిల్ అనేది వేసామన్నమాట. నార్మల్గా నేను కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను, కానీ ఎప్పుడు ప్రయత్నించలేదు. ఎందుకంటే బిర్యానీ చేయడం అంటే కొంచెం చూసి చేయాలి కాబట్టి ఒక 1-2 టైమ్స్ ఒకసారి నేర్చుకున్న తర్వాతనే ప్రయత్నిద్దాం అనుకున్నాను. కానీ లాస్ట్కి నా డే అయితే ఇలా ఎండ్ అయిందనమాట. సో వీకెండ్ అయితే నేర్చుకున్నాను. మసాలా అంతా వేసేసిన తర్వాత లెమన్స్ అయితే వేసేస్తున్నాను. లెమన్స్ వేసిన తర్వాత మనము ఆనియన్స్ వచ్చేసి మొత్తం ఇలా ఫ్రై చేసేస్తామన్నమాట. సో ఆ ఫ్రై అలా చేసేసి అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ అండ్ ఆయిల్ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడి ఆయిల్ వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత నెయ్యి వేసి ఇక మొత్తం మిక్స్ చేసేసాము. అండ్ పీసెస్కి బాగా మసాలా అనేది యాడ్ అవ్వాలి కాబట్టి చాలాసేపు కలుపుతూనే ఉన్నాను. మసాలా యాడ్ అవ్వకుండా అలానే కలిపి పెడితే మాత్రం టేస్ట్ ఉండదు. అండ్ నాకెందుకో సాల్ట్ తక్కువైంది అనిపించింది. ఇంకా సాల్ట్ వేసేసి ముక్కల్ని అయితే ఇలా మసాలాలో బాగా మిక్స్ చేసి పెట్టామన్నమాట. నార్మల్గా ఫస్ట్ టైం ఇలా చేస్తుంటే నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇలా వంటలు పెద్దగా నేను ఏం చేయలేదు, ఇంట్లో వరకే కాబట్టి. అండ్ ఇంకా లాస్ట్కి ఇక నిమ్మకాయ పిండేసి ఆ పచ్చిమిర్చి ఏమైతే ఉందో దాని మీద అట్లా గార్నిష్ చేసేసామన్నమాట. అండ్ ఎస్, నాకైతే చాలా బాగా అనిపించింది చేస్తున్నాగా. వంటలు కొత్తగా చేయాలంటే నాకు చాలా ఇష్టం. కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా చేయాలని అండ్ కొత్తగా ప్రయత్నించాలని కూడా. ఇంట్లో కూడా చాలా రకాల వంటలు చేస్తూ ఉంటాను చూస్తూ. అండ్ ఇక్కడ వచ్చేసి రైతా, ఆల్మోస్ట్ బిర్యానీ ఉన్నప్పుడు రైతా లేకపోతే మాత్రం ఆ బిర్యానీ తిన్నట్టు ఉండదు. సో రైతాలో ఆనియన్స్, పెరుగు, సాల్ట్ అండ్ కొత్తిమీర, పుదీనా ఏదైతే ఉందో అది వేసేసి ఆనియన్స్ వేసేసి ఇంకా మిక్స్ చేసేయాలి. రైతా అనేది చాలా ఈజీ అండ్ ఆబ్వియస్లీ మనం అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాం. అండ్ పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం పెరుగు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో నేను పెరిగే కాకుండా ఇంట్లో ఎక్కువ రైతానే చేస్తూ ఉంటాను. మా శిఖర పాపకు అలానే ఇష్టం అనమాట. సో మ్యాక్సిమం అలానే చేస్తాము. మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి. లైక్ పల్చగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇలా గట్టిగా ఉంటే ఇష్టపడతారు. అండ్ బిర్యానీకి కావాల్సిన వాటర్ అయితే ఇలా ఉడికించేసుకున్నాము బిర్యానీ మసాలా వేసి. అండ్ ఫైనల్లీ లైక్ ఒక 30% వరకు అయితే ఉడికించాలి రైస్ని కాబట్టి ఇక ఉన్న రైస్ మాత్రం వేసేస్తున్నాము.
లైక్ సారీ 30% కాదు 70% ఆఫ్ రైస్ అయితే ఉడికించాలన్నారు కాబట్టి ఇక నేనైతే రైస్ అయితే ఉడికిచ్చేస్తున్నాను. ఉడికిచ్చేసిన తర్వాత లైక్ మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో మసాలా దాని మీద అయితే మనం ఇలా రైస్ వేసేస్తాము అండ్ మొత్తం సిమ్లో వేస్తాము. మీరు చూసినట్టయితే ఈ స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టలేదు, లైక్ ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ఈ లైక్ ఏదైతే ఉందో ఆ జార్ అయితే పెట్టాము. పెట్టిన తర్వాత లైట్గా పైకి వెళ్ళి నెయ్యి అలా వేసామన్నమాట. 70% రైస్ ఉడికిన తర్వాత మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికిచ్చాము అండ్ ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకెందుకు లేట్గా ఫాస్ట్గా ఆకలేసిందని ఇంకా అవ్వగానే ఫస్ట్ నేనే లాగించేసాను అనమాట. ఎస్, నా బిర్యానీ డే అయితే ఇలా ఎండ్ అయింది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.